అయోధ్యలో రాజకుమారుల బాల్యం ఆనందంగా వికసించింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 సహోదరులు ధర్మబుద్ధితో సాహసంతో పెరిగారు. గురు వశిష్ఠుని ఆశ్రమంలో విద్యాభ్యాసం ప్రారంభమైంది. వేదాలు, ధనుర్విద్య, శౌర్యం, నియమం, శిక్షణలో రాముడు అసామాన్య ప్రతిభ చూపించాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారని రక్షణ కోసం రాముణ్ణి కోరాడు. దశరథుడు ఆందోళన చెందిన ధర్మం కోసం తన కుమారుణ్ణి పంపడానికి అంగీకరించాడు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి అడవిలోకి ప్రవేశించారు. అది ఘోరమైన అరణ్యం. నిశ్శబ్దంలో భయం దాగి ఉంది. అక్కడే తాటక సంచరించే శాపగ్రస్త భూమి ప్రారంభమైంది. ఆ సమయంలో విశ్వామిత్రుడు గంభీరంగా పలికాడు, రామా, ఇదే సమయం. ధర్మరక్షణ కోసం తాటకను సంహరించు.